ముందుకొచ్చి తనదైన శైలిలో బ్యాటును కులిపిస్తుంటే బంతి స్టాండ్స్ లో తేలింది. కళాత్మక డ్రైవులు, ముచ్చటగొల్పే ఫ్లిక్లు, ఇలా ఎన్నో మెరుపులతో రాంచీలో అభిమానులకు కోహ్లీ పరుగులు కనువిందు చేశాడు. అయితే ప్రత్యర్థి దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ యాన్సన్ విధ్వంసకర బ్యాటింగ్ తో భారత్ ఒకనొక దశలో వణికిపోయిందని చెప్పాలి. భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య ముగిసిన మొదటి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ను కింగ్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ముందుండి నడిపించారు. 57 పరుగులతో మెరుపుని సాడిన రోహిత్ శర్మ వెనుదిరగగా విరాట్ కోహ్లీ క్లాసికల్ బ్యాటింగ్ తో బ్రిటిష్ జట్టుకు చుక్కలు చూపించాడు. మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోయినప్పటికీ కోహ్లీకి జతగలిసిన కెప్టెన్ కేఎల్ రాహుల్ భారత్ ను ముందుకు దూకించారు. 102 బంతుల సెంచరీ అందుకున్న కోహ్లీ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కోహ్లీ 120 బంతుల్లో 11 4లు 7 సిక్సర్లతో 135 పరుగుల మాస్టర్ క్లాస్ సెంచరీ కొట్టగా కేఎల్ రాహుల్ 60 పరుగులు చేసి రాణించడంతో భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్స్ లో 4 రెండేసి వికెట్లు తీసి రాణించారు. 350 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన బ్రిటిష్ జట్టుకు భారత బౌలర్స్ ఆరంభంలోనే భారీ షాక్ ఇచ్చారు. ఆ దెబ్బకు 11 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా పేకలోత కష్టాల్లో కూరుకుపోయింది. 130 పరుగులకి 5 ప్రధాన బ్యాటర్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను ఆల్రౌండర్ యాన్సన్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఓ పక్క మిడిల్ ఆర్డర్ బ్యాటర్ బ్రిజ్ కి నెమ్మదిగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంటే యాన్సన్ మాత్రం భారీ షాట్లతో భారత బౌలర్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఘోర ఓటమి దశ నుంచి విజయం వైపు వెళ్తున్న దక్షిణాఫ్రికాకు అడ్డుకట్ట వేస్తూ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కేవలం 39 బంతుల్లోనే 70 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన యాన్సన్ ను, అలాగే 72 పరుగులు చేసిన బ్రీజ్ కి 1 ఓవర్లో వెనక్కి పంపాడు. ఇంత నష్టం జరిగినప్పటికీ పట్టు వదలని బ్రిటిష్ ఆల్రౌండర్ బోష్ 67 పరుగులు చేసి భారత్ ను ఇబ్బంది పెట్టినప్పటికీ చివరిలో తడబడిన దక్షిణాఫ్రికా ఓటమిని రుచి చూసింది. భారత బౌలర్స్ లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు మరియు హర్షిత్ రాణా 3 వికెట్లు తీసి రాణించారు. 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు 1-0తో ఈ సిరీస్ లో ముందుకు దూకింది. రెండు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం రోజు జరగనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.